హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ముక్కోటి ఏకాదశి కదండి. ఈరోజు నేను ఇంట్లో ఏ విధంగా పూజ అనేది చేసుకున్నాను చూపిస్తున్నాను. వెంకటేశ్వర స్వామికి తులసి దళాలంటే చాలా ఇష్టం. కనీసం ఒక్క దళమైనా ఈరోజు వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే ఆయన చాలా సంతోషిస్తాడు. మనం ఏం చేసినా చేయకపోయినా వెంకటేశ్వర స్వామికి ఒక తులసి దళాన్ని సమర్పిస్తే ఆయనకి చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన ఎంత బంగారం వేసినా కూడా తూగలేదు. రుక్మిణీదేవి ఒక్క తులసి దళం వేయంగానే ఆయన తూగిపోయారు. అంటే వెంకటేశ్వర స్వామికి అంత ఇష్టం అన్నమాట తులసి దళాలంటే. ఇంట్లో నేను ఈ విధంగా పూజ చేసుకుని మా ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళానండి. నిజంగా వైకుంఠంలో ఉన్నట్టే ఉంది. ఎంత బాగా అలంకరణ చేశారో. వెంకటేశ్వర స్వామిని కూడా చూస్తే అచ్చంలో వైకుంఠంలో వెంకటేశ్వర స్వామి ఏ విధంగా ఉంటారో ఆ విధంగానే ఉన్నారు. చాలా అంటే చాలా బాగుందండి. వెంకటేశ్వర స్వామి అలంకరణ కానీ గుడి అలంకరణ కానీ చాలా బాగా చేశారు. దర్శనం కూడా చాలా బాగా అయ్యింది. జనం కూడా బాగా వచ్చారండి. అసలు చాలా అంటే చాలా టైం పట్టింది దర్శనానికి కూడా, కానీ లాస్ట్కి దర్శనం అయితే బాగా అయిందండి. ఆ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలతో ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.